మరి ఇలానే ఉంటే ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది? పోనీ ఎవరినైనా లిఫ్ట్ అడుగుదామా? నో, ట్రై చేస్తున్నాగా. లక్కీగా సిగ్నల్స్ దొరికితే కారు పంపించమని చెప్తాను. పోనీ నేను వెళ్ళి చూసిరానా? వెళ్ళు. ఏవండి, మా కార్ టైర్ పంచర్ అయింది, కాస్త మారుస్తారా? నేను ఇక్కడ ఉంది, అందుకేగా. కార్ ఎక్కడ ఉంది? ఇక్కడికి దగ్గరలోనే. సరే, గింతుంది, ఖతం చేసేస్తా. వస్తా, ఉండు. అలాగే. అన్నం తింటున్నాడు, మధ్యలో రమ్మండం బాగుండదు. తిన్నదాకా ఉందాం. పదమ్మా. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? నా సంగతి వదిలేయండి. వీడిని, వీడి వాలకాన్ని, వీడు చేసిన పని చూడండి. అడుగులే సరిగ్గా వేయలేకపోతున్నాడు. వీడేం చేస్తాడు? మందు తాగుతున్నాడా? నేను అన్నం తింటున్నాడేమో అనుకున్నాను. పోరా. ఎవరాదే? అవును, నువ్వు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? వాడికి కంపెనీ ఇవ్వడం లేదులే. అదిగో ఆ కనిపించే లైట్ దగ్గరే భాస్కర్ ఇల్లు. నేను అక్కడేగా ఉండేది, పేయింగ్ గెస్ట్గా. డిన్నర్ అయ్యాక కాసేపు వాక్ చేయడం అలవాటు, అందుకే ఇలా వచ్చా. అవును, తమరు ఒంటరిగా ఇక్కడికి వచ్చారేంటి? ఏంటండి, సమాధానం చెప్పండి. ఇక్కడెందుకున్నారు? సాకేత్ నేను వాళ్ళ పొలాలు చూసొస్తుంటే టైర్ పంచర్ అయింది. ఓహో, బండి ముందుకు నడవలేదన్నమాట. సరే పదండి, నేను మిమ్మల్ని ముందుకు నడిపిస్తాగా. హలో, వాడు ఈ లోకంలో లేడు. పదండి, నేను టైర్ మారుస్తా. నీకు టైర్ మార్చడం వచ్చా? అదేం పెద్ద విద్య కాదు. పనిముట్లు ఓపిక ఉండాలి. వాటి టూల్స్ ఉన్నాయిగా, చాలు. పదండి.
కార్ టైర్ మార్చలేకపోతే డ్రైవింగ్ వేస్ట్. పైగా మగాళ్ళ అమ్మతులు చేయలేకపోతే ఎలా? ఎవరు అరే ఈడొకడు. వీడు ఇప్పుడప్పుడే లెగడు. పదండి. మీరేం భయపడద్దు, పదండి. ఈ టైరే. నేను తనతో మాట్లాడొస్తాను. ఓకే. సాకేత్, టైర్ మార్చడానికి అతను వచ్చాడు. మార్చమను. నేను లైన్ కలుస్తుందేమో అని చూస్తున్నాను. గ్రానీ కంగారు పడుతుంటుంది. ఏమైంది? నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. థ్యాంక్ గాడ్. బాబు గారు, సీత రా. సాటి మనుషులతో మాత్రం సాగనని ఎందుకు పంతం, పూటకొక పేచి పడుతూ. సాకేత్ బాబు గారు పిలుస్తున్నారండి అమ్మా. వినిపించింది. మీరు వెళ్ళండి అమ్మా, నేను చూసుకుంటాను. ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా, మరెందుకు గోలా? అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా, వృధా ప్రయాస పడాలా? ఒక 5 నిమిషాలు ఆగుదామండి. పాపం అతను. రమ్మంటుంటే 5 నిమిషాలు అంటావేంటి? ఆలస్యం అయితే గ్రానీకి ఏమన్నా కావచ్చు. కమాన్, కారెక్కు. కనీసం అతనికి. కారెక్కుతావా లేదా? ఎక్కు సీత. మనుషులని పెంచే రుజువు, మమతలను పెంచే ఋతువు, మనసులను తెరిచే హితవు. రా సీత. వాడని చిరునవ్వు, ఎక్కిళ్ళే పెట్టి ఏడుస్తుంటే కష్టం పోతుందా కదా, మరెందుకు గోలా? అయ్యయ్యో పాపం అంటే ఏదో లాభం వస్తుందా, వృధా ప్రయాస పడాలా?
శ్రమ తీసుకొని అతను మన కోసం టైర్ మారుస్తున్నాడు. కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. దానికి థ్యాంక్స్ ఎందుకు చెప్పడం? డబ్బులిస్తే చాలుగా. రంగయ్య ఇస్తాడులే. అతను మెకానిక్ కాదు, మా ఆఫీస్ స్టాఫ్. అయితే రేపు ఇంకో 500 ఎక్స్ట్రా ఇవ్వు. నేనింత టెన్షన్లో ఉంటే నువ్వు ఆ పంక్చర్ వేసేవాడి గురించి ఆలోచిస్తావేంటి? అది కాదండి. ఏది కాదు? ఇంకో 500 ఎక్కువ ఇమ్మన్నాను కదా. 10 ఇచ్చే దగ్గర 100 ఇస్తే పనోడు మనోడవుతాడని మా గ్రాని చెప్పింది. అంతేకాని ఫార్మాలిటీస్ గురించి ఆలోచించొద్దు. సిగ్నల్స్ అందినట్టున్నాయి. సాకేత్ అయి ఉంటాడు. సాకేత్! గ్రానీ, ఏం కన్నా, ఏమైందిరా? ఎందుకు ఈ గ్రానీని ఇలా బాధ పెట్టావు? ఒక్క ఫోన్ చేస్తే ఏం పోయిందిరా నీకు? సాకేత్, ఇంకొక క్షణం నీ ఫోన్ ఆలస్యమైతే నా గుండె ఆగిపోయేదిరా. కన్ను మూసేలోగా నిన్ను చూడకుండా నీ చేతుల్లో పోకుండా పోతానేమోనని విలువెల్లాడిపోయానురా. నా ప్రాణాలన్నీ నీ మీదే కదరా. నిన్ను చూడకుండా ఎంతసేపు అయింది? అయ్యో గ్రానీ, నువ్వు ఎమోషనల్ కాకు. నీకు తెలుసు కదా గ్రానీ, మన చెరువు దగ్గర ఏరియాలో సిగ్నల్స్ ఉండవని. అవుట్ గోయింగ్ లేదు, ఇన్కమింగ్ లేదు, అందుకే చేయలేకపోయాను. అసలు ఎందుకు లేట్ అయిపోయిందిరా? ఏమైంది? అందుకే లేట్ అయింది. అనుకున్నానురా, ఏదో జరుగుంటుందని అనుకున్నాను. అందుకే రంగయ్య కారిచ్చి పంపించాను. నువ్వేం భయపడకు, మేము చాలా దూరం వచ్చేసాం. జస్ట్ 5 to 10 minutes లో నీ ముందుంటాం. నువ్వు సీత అలా బయటికెళ్ళి సరదాగా గడిపొస్తారని పంపించాను. కానీ అందరం టెన్షన్ పడాల్సి వచ్చింది. నువ్వు ఇంకోసారి ఎప్పుడు అంత దూరం వెళ్ళొద్దు. సీత వాళ్ళమ్మ నిమిషానికి ఫోన్ చేసి అది టెన్షన్ పడింది కాక నన్ను టెన్షన్ పెట్టింది. ఎంతసేపు తన కూతురు గురించే తప్ప నీ గురించి గాని నా గురించి గాని అర్థం చేసుకోదు. ఒకటే నస. నాన్న, నువ్వు సీతని వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి వచ్చేసి లోపలికెడితే కాఫీలు టీలు అని కూర్చోబెడతారు. కూర్చోకు. అలాగే. నిన్ను వెంటనే చూడాలని ప్రాణం పీకుతుంది నాన్న. అలాగే గ్రానీ, నేనెందుకు లేట్ చేస్తాను? నాకు వీళ్ళు కాదు, నువ్వు ముఖ్యం. ఓకేనా గ్రానీ? త్వరగా వచ్చేస్తాను. సాకేత్,
సీత అల్లుడుగారేరి వాళ్ళ గ్రాణిని చూసి చాలాసేపు అయిందంట. లోపలికొచ్చే టైం లేదంటూ వెళ్ళిపోయారు. అయ్యో, బ్యాగ్ కార్లోనే మర్చిపోయానే. బ్యాగేనా? మనసు కూడా బావగారి దగ్గర వదిలేసి వచ్చావా? స్వప్న, కారులోనే కదే మర్చిపోయింది, రేపు తీసుకోవచ్చులే. అయినా ఒక్క ఫోన్ అయినా చేయలేదేమే? అక్కడ సిగ్నల్స్ లేవమ్మా. సర్లే, దారిలో ఏమైనా తిన్నారా? తిన్నారు. చేసుకువెళ్ళిన హల్వాతో పాటు నా మెదడు ఆయనే తిన్నాడు. అక్కడేం లేవమ్మా. సరే సర్లే, నువ్వు స్నానం చేసిరా, ఈలో పను వండి చేస్తాను. నాకు ఆకలిగా లేదు, నిద్రొస్తుందమ్మా. మీరేంటి దుమదుమలాడుతున్నారు? అర్ధరాత్రి ఆడపిల్లని బయటే వదిలేసి వెళ్లిన పద్ధతి నాకు నచ్చలేదు. లోపలికొచ్చి అప్పగించాల్సిన బాధ్యత లేదా? అడుగు లోపలికేస్తే ఆస్తులు కరిగిపోతాయా, గౌరవం తగ్గిపోతుందా? అతను అలా సీతని వాకిట్లో వదిలేసి వెళ్ళడమేమిటి? నాన్నకు కూడా కోపం ఉందా? వెంట తీసుకొచ్చి మనింటి ముందే కదా వదిలేసింది, అందులో తప్పే ఉంది. నీకు నచ్చితే చాలే, ఏ తప్పు కనిపించదు. ఏగ వాలనివ్వవు. అలా అంటారేంటి? అవతల పెద్దావిడికి బీపీ వస్తే తట్టుకోలేదు, అందుకే వెళ్ళుంటాడు. అందులో తప్పే ఉంది. నిన్నటిదాకా ఇది ఇలాగే చేసింది, ఈ రోజు మళ్ళీ మీరు మొదలు పెట్టారా? మనిషి మనిషిని సాగదీయడం నా వల్ల కాదు. ఇప్పుడు ఆయన లోపలికొచ్చి మిమ్మల్ని పలకరించకపోతే మీ మర్యాద ఏమైనా తగ్గిపోతుందని బాధపడుతున్నారా? స్కూల్లో పిల్లకాయలు భయానికి నమస్కారం పెట్టడం తప్ప తమరుకున్న మర్యాదేంటి, పోయిందేంటి? ఇలా గిచ్చి ఏడ్పించడం మొదలు పెట్టకండి. నేను కిరసనాయలు వెతుక్కోవాల్సి వస్తుంది.